నమస్కారం. ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరాల వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటువంటి రాసుల వారు. వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసుల జాతకాలు, అలాగే ఎవరు అదృష్టవంతులో ఈ వీడియోలో చూద్దాం. ఇక భాగ్యవంతులు మరి కోటీశ్వరులు అవుతారు. సాక్షాత్తు శని భగవానుడు ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలను అద్భుతంగా ఇవ్వబోతున్నాడు. ఇక ఈ రాశుల జాతకులకు శనిదేవుని కృప వలన 2025 నుండి 2050 సంవత్సరాల వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, అలాగే ధన యోగాలు, అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు. దీని కారణంగా ఈ రాశుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. వీరు అదృష్టవంతులు, అలాగే భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు? ఈ శనిదేవుని కృపా కటాక్షాలు ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరాల వరకు ఉండేటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది? ఈ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్కి లైక్ చేయడం ద్వారా మాకు మరింత సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇక ఆ శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఈ రాశుల జాతకం వెలిగిపోతున్నది. వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి. ఎవరు ఊహించినటువంటి విజయాలను వీరు ఖచ్చితంగా పొందుతారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాశుల వారి జీవితం పూర్తిగా మారపోతుంది. వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది. హిందూ ధర్మానుసారం అందరం ఆ ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం కదా. ఈ ముక్కోటి దేవతల్లో ఒక్కరు ఇక ఈ శనిదేవుడు. సూర్యుని పుత్రుడు, న్యాయానికి ప్రతీకగా ఆ శనిదేవుణ్ణి మనం కొలుస్తారు. అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు. అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు. ఈ శనిదేవుడు అంటే చాలామందికి భయం. ఎందుకంటే ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని మరియు అర్ధాష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు, కర్మ ఫలప్రదాత, అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఆ శనిదేవుడు ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు అనేవి అస్సలు ఉండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో వారికి, అలాగే వేరే వాళ్లకు నష్టాలు కలగజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు. వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు. అలాంటి శనిదేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు 12 రాశుల వారిలోని కొన్ని రాశుల జాతకులకు అద్భుతంగా కలగబోతున్నాయి. దీని కారణంగా ఈ రాశి జాతకులకు అద్భుతంగా ఉండబోతుంది. శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరాల వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైనది, అలాగే అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ రాశుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది. ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1 కన్యా రాశి. అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు కాబోతున్న రాశుల్లో మొట్టమొదటి రాశి ఈ కన్యా రాశి. కన్యా రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరాలు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది. అలాగే ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో వారు అనుకున్న అన్ని రకాల లాభాలు, అద్భుతమైన ప్రయోజనాలు అలాగే కలగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త పనులు ప్రారంభించాలని, మొదలు పెట్టాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు. అందులో తప్పకుండా విజయాన్ని మీరు పొందుతారు. ఇక మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఇక
ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి మంచి వాతావరణం అనేది ఉంటుంది. మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్లు కూడా ఇస్తారు. అయితే జీతాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీరు చేసిన అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురుచూసి వారికి సంతానం అనేది తప్పక కలుగుతుంది. ఇలా ఈ కన్యా రాశి వారు ఈ సమయంలో మీరు తలపెట్టిన పనులలో తప్పకుండా విజయం అనేది చేకూరుతుంది. ఆ శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కన్యా రాశి వారికి 2025 నుండి 2050 సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం వచ్చిందనే మనం చెప్పవచ్చు. ఇంకా రెండవది రాశి వృషభ రాశి వారికి శని భగవానుని యొక్క విశేషమైన కృపా కటాక్షాలు ఈ 2025 నుండి 2050 సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. ఎందుకంటే అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వారు మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటారు. ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించి అన్ని విషయాలలో మీరు విజయాన్ని ఖచ్చితంగా పొందుతారు. అయితే కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య మీ నుండి దూరం అయిపోతుంది. ఇక ఎవరైతే ఈ రాశివారు వ్యాపారం చేస్తున్నారో అలాగే వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారో వారికి ఈ సమయంలో వ్యాపారాల అభివృద్ధి అనేవి ఖచ్చితంగా చెందుతాయి. అధికమైన ధన లాభాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కలలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు మొదలు పెడితే విజయాలు సాధించవచ్చు. వృషభ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో 2025 జనవరి నుండి 2050 సంవత్సరాల వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం. మూడవది తులారాశి జాతకులు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరాల వరకు విశేషమైన కృపా కటాక్షలు కలగబోతున్నాయి. ఈ కారణం చేతనే మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు మీరు వింటారు. అలాగే ఎవరైతే అదేవిధంగా ఉద్యోగులు లభిస్తాయి. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్స్ కూడా పొందుతారు. మీ జీవితాల్లో జీతాలు అనేవి పెరుగుదలను చూస్తారు. అలాగే వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభం వంటి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది. ఆఫీస్లో మీ పనులు సమయానికి పూర్తవుతాయి. తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో బాగా కలిసి వస్తుంది. అలాగే మీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి. 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి. అదృష్టం మీ పక్షాన ఉంటుంది. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకూడదు. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వల్ల మీరు అనుకున్న విజయాలను ఖచ్చితంగా సాధిస్తారు. అలాగే ఏదైనా మొదలుపెట్టినా కూడా ఆ శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు. ఈ సమయంలో మీ ఆర్థిక లాభాలు పెరుగుతాయి. మీ ఆదాయ వనరులు మరింత బలపడతాయి. తద్వారా మీ లాభం పెరుగుతుంది. మీరు ఆరోగ్యంలో పెరుగుదలను చూస్తారు. అలాగే నాలుగవది కుంభరాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృపా కటాక్షలు ఈ సమయంలో మీకు ఎంతోగానో ఉండబోతున్నాయి. గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయిన పనులు ఈ సమయంలో ఖచ్చితంగా పూర్తవుతాయి. ఎవరైతే అలాగే ఇదివరకు మీరు ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. ఉద్యోగులకు ఈ సమయంలో మీరు చేసే కార్యాలయంలో అలాగే సహోద్యోగుల కూడా మీకు సహకరిస్తారు. అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తారు. అలాగే మీ జీవితాల్లో జీతాల పెరుగుదలను చూస్తారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఇంకా దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది. అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు అనేవి ఈ సంవత్సరం పెరగనున్నాయి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. మీ వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది. కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి.
ఇంకా ఈ రాశివారు 2025 నుండి 2050 సంవత్సరం ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకూడదు. మీరు వినియోగించుకుంటే మాత్రం మీ జీవితంలో ఉన్నత శిఖరాలను మీరు పొందుతారు. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని కొంచెం మీరు తగ్గించుకోవాలి. అలాగే ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో ఆలోచించాలి. ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. 2025 నుండి 2050 సంవత్సరాల వరకు కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ సమయం మీకు అత్యంత లాభదాయకంగా సమయంగా ఉంటుంది. అలాగే ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి. జీవితంలో మరింత ఉన్నతమైన స్థానానికి పొందండి. శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాశి జాతకులు జీవితం అనేది దైదీప్యమానంగా వెలిగిపోతుంది. మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను మీరు అందుకుంటారు. అలాగే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి చక్రంలోని 12 రాశుల వరకు ఒక్కొక్క రాశి జాతకులు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది. ఇక ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే కనుక ఆ సమయం మీ జీవితాలకు అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని చేర్చుతుంది. అయితే ఆ సమయం ఏంటిది? చేయాల్సిన పని ఏంటిది? అయితే కొన్ని రాశులు, ముఖ్యంగా ఈ 3 రాశుల జాతకులకు రేపటి నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది. ఇక వీరి జీవితంలో ఎప్పుడు కూడా విజయాలను చూసేటువంటి సమయం వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకునేటువంటి ఈ 3 రాశుల వారికి ఇలా జరగనుంది. అయితే సక్సెస్ మీట్ పెట్టే సమయం వచ్చేసింది అని పండితులు తెలియజేస్తున్నారు. ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు. అలాగే వీరికి వచ్చేటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుంది. ఈ రాశుల వారి 10 మందికి సహాయం చేసే విధంగా కాబోతున్నారు. ఎప్పుడు ఎదుటి వారి నుండి సహాయం తీసుకునే వీరు అంతా మారిపోనున్నది. ఇక ఆ రాశి జాతకులు ఎవరు? వీరికి రేపటి నుండి 2035 సంవత్సరం వరకు పట్టేటువంటి అద్భుతమైన మహర్దశ ఏమిటి? అటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పిన వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే జ్యోతిష చక్రంలో ఆ 3 రాశులు ఎవరు? రేపటి నుండి 2035 సంవత్సరం కోటీశ్వరులు, కోటాను కోట్లకు పైబడి సంపాదించేటువంటి అద్భుతమైన మహర్దశ పట్టబోయే రాశులు ఎవరు? వారికి సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి. అయితే రాబోయే కాలం వీరికి అద్భుతంగా ఉంటుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే 2025 సంవత్సరం నుండి 2035 సంవత్సరాల వరకు దాదాపుగా 10 సంవత్సరాలుగా పాటుగా వీరి మహర్దశ రానున్నది. ఈ రాశుల వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరిగిపోతుంది. వీరి జీవితంలో కొత్త వెలుగును కూడా వీరు చూడబోతున్నారు. చేతిలో ఒక్క రూపాయి కూడా లేని వారు కోట్లకు పైబడి ఆస్తులు సంపాదించడం వంటి తరుణం వచ్చేసింది. ఆ సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు. అయితే ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. అయితే మీకు వచ్చే ఆదాయంలో లేని వారికి కొంత దానం చేయడం వల్ల మరింత మంచి ఫలితాలను ఆ భగవంతుడు మీకు తప్పకుండా ప్రసాదిస్తాడు. ఎవరైతే తనకు తోచినంత పేదవారికి దానం చేయడం చాలా మంచిది. మీరు చేసేటువంటి మంచి పనుల వలన భగవంతుడు చాలా బాగా కరుణిస్తాడు మిమ్మల్ని. అలాగే మీరు చేసేటువంటి పాపకర్మల మీదే మీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ఈ 2025 సంవత్సరం నుండి 2035 సంవత్సరాలలోపు ఈ రాశుల వారికి కోట్లకు పైబడి ఆదాయాన్ని వీరు పొందబోతున్నారు. అయితే అంత ధన ఆదాయాన్ని వీరు పొందుకుంటారు. ఇలా ధనాన్ని పొందేటువంటి 3 రాశుల్లో మొదటి రాశి తులారాశి. రాశి చక్రంలో 7వ స్థానం చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ తులారాశికి చెందుతాయి. అయితే ఈ తులారాశి వారు ఎంతో అదృష్టవంతులు. అలాగే వీరు ఏది అనుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. స్వాతి నక్షత్రం అనే నక్షత్రాలకు దేదీప్యమానంగా వెలిగిపోయేటువంటి నక్షత్రం. అలాగే సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు. అలాంటి నక్షత్రంలో జన్మించిన తులారాశి వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. అలాగే 2025 సంవత్సరం నుండి 2035 సంవత్సరం వరకు ఈ తులారాశి వారికి నిరంతరం నలుగురికి వారికి తోచిన సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. ఈ రాశివారు వీలైనప్పుడల్లా శివుని దర్శించుకోవడం, శివాలయానికి వెళ్ళడం లాంటివి చేస్తే మరింత మంచి ఫలితాలు వీరికి లభిస్తాయి. అలాగే తులారాశి వారు చేయడం వల్ల సకల యోగాలు తప్పక పొందుతారు. తప్పకుండా ఈ 2030 సంవత్సరం లోపు తులారాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను వీరు కూడబెట్టుకోబోతున్నారు.
కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వం మాత్రం పడకండి. ఎందుకంటే అలా కనిపించడం వల్ల మీ పతనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చిందంటే కనుక ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండలేక వేరే ఇంట్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు గర్వపడకండి. గర్వాన్ని తగ్గించుకొని అవసరం ఉన్నవారికి సాయం చేయండి. గర్వం ఉంటే ఏమీ రాదు, ఉన్నది మొత్తం పోతుంది. అలాగే నిరంతరం కష్టపడుతూ ఉండండి. ఎవరైతే సహాయం కోసం మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా వారికి సహాయం చేస్తూ ఉండాలి. ఇది మీ జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. సహజంగా తులారాశి జాతకులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలనే ఆలోచన వీరికి రాదు. అందరికంటే నేనే ముందు వరుసలో ఉండే నలుగురికి సాయం చేయాలనే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ముఖ్యంగా తులారాశి వారికి మంచి మంచి గుణాలు అనేవి ఉంటాయి. అలాగే వీరు చాలా ఈ లిస్టులో తర్వాత రాశి సింహరాశి. ఈ సింహరాశి చక్రంలో 5వ స్థానం. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. ఆ సింహరాశి రాశులన్నిటిలో కూడా రారాజు. అలాగే సింహరాశికి చెందినవారు ఎంతో ధైర్యవంతులు. ఎందుకంటే ఈ రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఏదైనా సాధించాలనే సత్తా, సిద్ధహస్తం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే సింహరాశి జాతకులకు ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించడం వంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంది. అలాగే ఏ పని మొదలుపెట్టినా వీరు మధ్యలో ఆపకుండా చేస్తారు. వారికి గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలాగా చేసేటువంటి శక్తి, సామర్థ్యం, సత్తా ఈ రాశి వారికి యొక్క సొంతం. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశి వారికి పుట్టినీళ్ళు ఎప్పుడు కూడా సుభిక్షంగానే ఉంటుంది. ధనధాన్యాలు, వస్తువాహనాలు, ధన కనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే వీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. సింహం ఎలాగైతే తన వాళ్ళని ఎవరైనా ఏదైనా చేస్తే కనుక ఎలా పంజా వేసి దాడి చేస్తుందో, అలాగే తన వాళ్ళ మీద ఎవరి నీడ పడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు. ఎప్పుడు కూడా సింహరాశి వారు బంధాలకు గొప్పగానే ఆలోచన ఉంటారు. కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే కనుక అందరికంటే ఎంతో మంచివారు ఈ సింహరాశి వారు. అలాగే ఈ రాశిలో పుట్టినవారు చాలా మంచి మనసును కలిగి ఉన్నారు. వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మాన్ని వీరిని కాపాడుతుంది. అలాగే సింహరాశి జాతకులు అన్నీ పోగొట్టుకున్న అందరితో మాట్లాడాలని, అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తారు. ఈ 2025 నుండి 2035 సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లకు పైబడి పెరగనున్నది. ఎందుకంటే వీళ్ళు చేసిన ధర్మాలు, దానాలు అన్నీ తిరిగి రాబోతున్నాయి. అలాగే మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి. ఖచ్చితంగా ఇంకా రెట్టింపు ధనాన్ని మీరు సంపాదిస్తారు. రాబోయే రోజులన్నీ కూడా మీవే అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా సింహరాశి జాతకులకు ఎక్కువగా సూర్యాష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని చదువుతూ ఉంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా సకాలంలో మీకు ఖచ్చితంగా విజయం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది. సమయంలో మీ పలుకుబడి పెరిగిపోతుంది సమాజంలో. అలాగే ఇక తర్వాత రాశి వృషభ రాశి చక్రంలో ధనస్థానం అయినటువంటి 2వ స్థానం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అలాగే ఈ రాశి వారు చాలా అదృష్టవంతులు. అలాగే వీరు ఏది కోరుకున్నా ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతుంది. ఈ రాశిలో పుట్టినవారు చాలా ధైర్యవంతులు, గుణవంతులు, అలాగే మరియు విద్యావంతులు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారి కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఇది ఒక అద్భుతమైన తరుణం అనే చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారు చాలా అదృష్టం కలిగి ఉన్నారు. అయితే ఈ 2025 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వీరి ఆదాయం కోట్లకు దాటనుంది జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి వృషభ రాశి వారు ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు వచ్చిన దానిలో 10 మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళితే రాబోయేటటువంటి రోజుల్లో అన్నీ కూడా మీవే అని చెప్పుకోవచ్చు. ఇక నూతన సంవత్సరం 2025 నుండి 2035 సంవత్సరం వరకు మీకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారు. అలాగే కోట్లకు పైగా సంపాదించబోతున్నారు. చూశారు కదా, రాశి చక్రంలో 3 రాశి చక్రాలు ఈ నూతన సంవత్సరం
2025 నుండి రాబోయే 2035 సంవత్సరాల్లోపు మేము చెప్పిన ఈ 3 రాశుల వారు కోట్లను పైగా ఆస్తులనేవి సంపాదించబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. అలాగే ఎప్పుడూ మా వీడియోస్ కోసం చూస్తూ ఉండండి.